హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. ఎద్దనపూడి సులోచనారాయణ గారు రచించిన మీనా అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 3 వినేద్దామండి. నేను నిలబడిన వైపునకు అభిముఖంగానే నిమ్మలూరు 5 కిలోమీటర్లు అని కర్రతో పాతిన ఒక బోర్డు ఉంది. దానికి కావాలని ఆ చెక్కని బిగించారు కాబోలు. ఒక మేకు వదిలై ఆ బోర్డు వేలాడుతుంది. ఏ మనుషులు ఇంతమంది రోడ్డు మీద తిరుగుతున్నారు, ఒక చిన్న మేకును తెచ్చి దాన్ని సరిచేయకూడదు అనిపించింది. ఒకసారి పరిసరాలన్నీ కళ్ళతోనే కలియజూశాను. చుట్టూ దిగాంతాల వరకు వ్యాపించి ఉందన్నట్టు పచ్చని నున్నని సిల్కులా మెరుస్తున్న ఆకుపచ్చటి వరిచేల మీద సయ్యాటలాడుతున్న చిరుగాలులు అలలుగా తేలిపోతున్నాయి. ఒక్క నిమిషం నా ఆత్మ సర్వం మరిచి ఈ శరీరాన్నే విడిచి ఆ గాలిలో ఐక్యమైపోవాలని తపించింది. చుట్టూరా నిశ్శబ్దం, భరించలేనంత ప్రశాంతత, మనిషి ఏకాకి అనే వైరాగ్యాన్ని ప్రశ్నించే మౌనం. ఆ మౌనంలో నుంచి సుందరంగా వినిపిస్తుంది హుషారు గాలి పాడుతున్న ఈలపాట. హఠాత్తుగా గుర్తుకు వచ్చింది నాకు. ఆడపిల్లని, ఒంటరిదాన్ని, ఒంటి మీద నగా నట్రా ఉన్నదాన్ని ఇక్కడ ఎంతసేపు ఉండాలో. ఇలాంటి వాతావరణం మనిషిలో కాని బుద్ధులు ప్రకోకింపజేస్తుంది. ఈ గాలిలో ఏదో మత్తు ఉంది. ఎవరైనా నా కంఠం పిసికేస్తే నగల కోసమే అయితే అవన్నీ వలిచి మూటకట్టి చేతిలో పెట్టి నమస్కారం చేస్తాను. కానీ చచ్చ, కొత్తగా వ్యక్తిత్వం తెచ్చుకున్న నేను ఎంత చెత్తగా ఆలోచిస్తున్నాను. ఓహో, అలాంటిదేం జరగదు. ఎవరైనా వెనుకగా వచ్చి ఏ కత్తితోనైనా వెన్నులో గుచ్చితే ఆ నిమిషంలో నేను కాలక్షేపం కోసం హుషారుగా చూసిన డిటెక్టివ్ సినిమాలన్నీ కళ్ళ ముందు గిరగిరా తిరిగాయి. నా వెన్నులో ఎవరో పొడవడానికి సిద్ధంగా ఉన్నట్టు అనిపించింది. వెనక్కు తిరిగాను. ఎదురుగా పైజామా లాల్చి వేసుకున్న ఒక వ్యక్తి కనిపించాడు. నేను గిరుక్కున వెనక్కు తిరగడంతో అప్పటి వరకు తదేకంగా నన్నే గమనిస్తున్న అతను వెంటనే ఏమీ తెలియని వాడిలా తికమకగా చూశాడు. నేను అతని వైపు వెర్రిదానిలా చూశాను. ఇతను ఇక్కడెందుకు దిగాడు? నా వెనుకే ఎందుకు నిలబడ్డాడు? నా వైపు అంత పరీక్షగా ఎందుకు చూస్తున్నాడు? నా కళ్ళకి నల్లద్దాల చలవజోడు ఉంది కాబట్టి కళ్ళల్లో నా కలవరపాటు అతనికి కనిపించలేదు. థ్యాంక్ గాడ్. లేని ధైర్యం తెచ్చిపెట్టుకుని దర్పంగా అడిగాను. నేను నిమ్మలూరు వెళ్ళాలి. ఇక్కడ బండి లాంటిది ఏమైనా దొరుకుతుందా? అతను క్షణంసేపు నా వైపు రెప్పవాల్చకుండా చూశాడు. ఆ తరువాత చకచక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నేను అడిగింది అతనికి వినిపించలేదా? చెవిటివాడా లేక మూగవాడా? మాట్లాడడేమిటి? అతను వెళ్ళిన వైపే చూస్తున్న నాకు అతడు సరాసరి రోడ్డుకి ఆ వైపున ఉన్న పాకలోకి వెళ్ళడం కనిపించింది. ఆ చుట్టుపక్కల ప్రదేశానికి, మానవ సంచారానికి ఆ పాక ఒక్కటే నిదర్శనంగా ఉంది. 2 నిట్టాళ్ల మీద లేచి నిల్చున్నది ఆ పాక. అది కాఫీ హోటలో లేక కిళ్ళి కొట్టో లేక రెండూనో తెలియదు. కానీ ఆ పాక తడికలడికి అంగుళం మేర ఖాళీ లేకుండా సినిమా పోస్టర్లు అంటించబడి ఉన్నాయి. వాటిలోని హీరోలు, హీరోయిన్లు రకరకాల పోజుల్లో అసహజంగా వికృతంగా ఉన్నారు. ఇంకెక్కడా బండి లాంటిది ఏదీ లేదు. నాన్నగారు తప్పకుండా దొరుకుతుందన్నారు. ఇప్పుడేం చేయడం? కర్తవ్యం కోసం సీరియస్గా ఆలోచిస్తున్న నా వైపు ఆ పాకలో నుంచి 10 ఏళ్ల కుర్రాడొకడు సోడా బాటిల్ పుచ్చుకుని రైమంటూ పరిగెత్తుకుని వచ్చాడు. నా దగ్గరగా వచ్చి ఆగిపోయాడు. సోడా తాగుతారా అంటూ సమాధానం కోసం చూడకుండానే కొట్టయిపోయాడు. నేను వెంటనే ఆపు చేస్తూ వద్దు అన్నాను. వద్దా? ఆయన ఇమ్మన్నారే అన్నాడు. ఆయన? ఎవరైనా అన్నాను. కృష్ణారావు గారు. కృష్ణారావు? ఎవరా కృష్ణారావు? కుర్రాడు నేను అడగడం లోగడ తీవ్రతకి కాబోలు తెల్లబోయి ఒక అడుగు వెనక్కి వేసి నిలబడ్డాడు. సోడా గీడా తాగడానికి నేనేం కడుపు నొప్పితో బాధపడడం లేదని చెప్పు అన్నాను. రాస్కెల్, ఎంత ఇన్సల్టు! బస్సులో నుంచి నా వెంట దిగిందే కాక డైరెక్ట్గా సోడా కూడా పంపిస్తున్నాడు. నేను ఈ దేశానికి పరదేశనని బాగా తెలిసిపోయినట్టుంది. అందుకే ఈ చొరవ. దగ్గరకు రాని చెబుతాను. సోడా కుర్రాడు ఏమనుకున్నాడో ఏమో మారు మాట్లాడకుండా వెనక్కి పరిగెత్తాడు. ఇదిగో నిన్నే వెనక నుంచి పిలిచాను. వాడు నిలిచి ఆశగా తిరిగి చూశాడు. సోడా కావాలంటాను అనుకున్నాడు కాబోలు. ఇక్కడెక్కడైనా బళ్ళు లేవా అన్నాను. లేవు, 2 ఎద్దుల బళ్ళున్నాయి గాని కిరాయి మీద వెళ్ళిపోయాయి, ఇప్పుడు రావు అనేసి పరిగెత్తాడు. అక్కడ అతనితో ఏం చెప్తాడో ఏమో. ఆ కృష్ణారావు అన్న అతను నవ్వుతూ వెనక్కి తిరిగి నా వైపు చూసి జేబులో నుంచి డబ్బు తీసి మళ్ళీ అటు తిరిగి వాళ్ళకిచ్చాడు. ఇంతలో పాక వెనుక నుంచి ఎత్తుగా రథంలా ఉన్న 2 ఎడ్ల బండి ఒకటి వయ్యారంగా మెల్లగా రోడ్డు మీదకి వస్తుంది. దాన్ని చూడగానే నా మొహం విప్పారింది. బండి ఖాళీగా ఉంది. నా భయం అంతరించింది. గుండెలు తేలికబడ్డాయి. బహుశా ఆ బండిలో నేను వెళ్ళవచ్చుననుకుంటాను.
తెల్లగా ఎత్తుగా బలంగా ఉన్న ఎడ్లు. బండికి కట్టిన గుడిసె కొత్తదిగా అందంగా ఉంది. లోపల చారల జంపుకాన పరిచి మెత్తటి పక్క ఉంది. బండి ముందు నల్లగా పొట్టిగా లావుగా ఉన్న ఒకతను మోకాళ్ల మీదకి గట్టిగా కట్టిన పంచెతో బనియంతో నోట్లో బారెడు చుట్టతో నిదానంగా నడిచి వస్తున్నాడు అతను. అదేదో పుస్తకంలో నీగ్రో నాయకుడిలా ఉన్నాడు. అతడు తాడు లాంటిది దానితో ఆ ఎడ్లని పట్టుకోలేదు. అయినా అవి పెంపుడు కుక్కల్లా నమ్మిన బంటుల్లా అతని వెనకే వస్తున్నాయి. నాకు ఆ దృశ్యం చూడముచ్చటగా ఉంది. ఇదిగో నిన్నే చప్పట్లు చరిచి పిలిచాను. అతను నా దగ్గరగా వచ్చాడు. బండి కూడా అతని వెనకాలే వచ్చి ఆగింది. ఇదిగో తాత, ఈ బండి ఎవరిది, ఎక్కడికి వెళ్తుంది అని అడిగాను. అతను నోట్లో చుట్ట కింద పాడేయడంత ఆశ్చర్యంగా చూశాడు. నిన్నే అడిగేది. నేను నెమ్మలూరు వెళ్ళాలి. ఇది అక్కడికి వెళ్తుందా? వెళుతుంది. మీరు నిరభ్యంతరంగా ఇందులో ఎక్కొచ్చు వెనుక నుంచి వినిపించింది. తిరిగి చూశాను. ఆ విలన్ కృష్ణారావు బండి దగ్గరగా వస్తున్నాడు. అతని చెరో చేతిలో నా పెట్టే బెడ్డింగ్ ఉన్నాయి. ఈ బండి ఆ ఊరే వెళుతుంది. చేత్తో సామానుని బండిలో పెట్టి పైకి తోస్తూ అన్నాడు. నా శరీరం బగ్గుమంది. ఏమిటో జబర్దస్తి. నన్ను అడగకుండా నా ఇష్టాలతో ప్రమేయం లేకుండా నా సామాను బండిలో పెట్టి అతని చొరవకు మండిపోయింది. చేదు పదార్థం నోట్లో పెట్టుకున్న దానిలా ముఖం పెట్టి నిలబడ్డాను. ఎక్కండి అన్నాడు. నేను బండి వైపు చూశాను. అది చాలా ఎత్తుగా ఉంది. ఎలా ఎక్కడం? నేను సాయం పట్టేదా? ఎంతో మర్యాదగా అడిగాడు కృష్ణారావు. సాయమా? ఎలా అన్నాను. అతను నా వెనుకగా వచ్చాడు. అతను ఏం చేస్తాడో నేను గ్రహించగలిగే లోపలే 2 చేతులతో నా నడుం దగ్గర పట్టి పైకెత్తి బండిలోకి తోశాడు. చప్పన లోపల కమ్మి పట్టుకున్నాను. లేకపోతే జారి కింద పడి ఉండేదాన్ని. అలా కూలేసి వదిలేశాడు నన్ను. బండిలో సరిగ్గా కూర్చున్న నేను కళ్ళజోడు తీసి చర్రుమంటూ వెనక్కి తిరిగి మిర్రమని చూశాను. కానీ ఏం లాభం? వేస్ట్, ప్యూర్ వేస్ట్. అతను నా వైపు చూడనే లేదు. అప్పటికే నా కళ్ళెదుట లేకుండా పక్కకి పోయాడు. స్కౌండ్రల్, ఈడియట్. ఇంకొక నిమిషం నా కళ్ళెదుట ఉంటే కాలి చెప్పుతో పూజ చేసి ఉండేదాన్ని. వీరయ్య, నువ్వు నడు, నేను తొట్లో కూర్చుంటా అన్న స్వరం వినిపించింది. చిత్తం దొరా అంటున్నాడు వీరయ్య. నేను బయటకు తొంగి చూసా. ఎవరూ కనిపించలేదు. మళ్ళీ ఇటు తిరిగేసరికి కృష్ణారావు బండి చక్రం మీద నుంచి ఎక్కి ముందు కూర్చున్నాడు. ఏమిటి, ఇతను కూడా వస్తున్నాడా నాతో? ఆశ్చర్యంతో కొయ్యబారిపోయాను. అతను ఏదైనా అసభ్యంగా ప్రవర్తిస్తే ఏం చేయడం? చూస్తాను. వీరయ్య ఉండగా అంత సాహసం చేయగలడా? వీరయ్య నా ప్రాణదాతలా అంగరక్షకుడిలా బండి వెండా నడవసాగాడు. దూరంగా చేలల్లో అక్కడక్కడ మనుషులు కనిపిస్తున్నారు. ఎరుపు, నీలం, వంగపండు రంగుకు ఇలాంటి ముదురు రంగు చీరలు కట్టుకున్న ఆడవాళ్లు కొంతమంది వంగి ఏమిటో పీకి పారేస్తున్నారు. బహుశా కలుపు తీయడం అంటే అదేనేమో అనుకున్నాను. బండి వరిచేల మధ్య తెల్లగా ఉన్న రోడ్డు మీద ఇసుకలో సర్రుమని శబ్దం చేస్తూ చక్రాల గుర్తులు గీసుకుంటూ సాగిపోయింది. గుండెలు బిగబట్టి కూర్చున్న నాకు ఆ పరిసరాలు, ఆ ప్రకృతి సౌందర్యం ఇంత క్రితంలా అంత అందంగా అద్భుతంగా అనిపించలేదు. వరదల్లో పడి కొట్టుకుపోతున్న వాడికి ప్రాణభయం తప్ప నీటిలో తిరుగుతున్న సుడగండాల అందం వాళ్ళకేం తెలుస్తుంది? ఓ చెంప విలన్ కృష్ణారావుని కనిపెడుతూనే ఇంకోవైపు చుట్టుపక్కల పరిసరాలని గమనించడం ప్రారంభించాను. కనుచూపు మేర వరకు అదే పచ్చదనం. ఆకుపచ్చటి పైరు మీద నుండి వీస్తున్న గాలితో చెప్పలేనంత హాయి, వర్ణించనలవి కానంత సుఖం కనిపిస్తున్నాయి. మానసికంగా గాని శారీరకంగా గాని అలసిపోయిన వ్యక్తి ఈ చోటలో ఇట్టే సేద తీర్చవచ్చు. ఎంత విలాసమైన ఈ భారతదేశం అంతా ఇలా సస్యశ్యామలం అయిపోతే ఎంత బాగుంటుంది. మన దేశానికి ఈ ఆకలి దరిద్రం నుంచి విముక్తి ఎప్పుడో. మనిషికి తిండిలేమి కంటే మించిన మహానరకం ఇంకేముంది? ఎడ్లు వయ్యారంగా నిదానంగా ఆలోచనలలో పడినట్టు మెల్లగా నడుస్తున్నాయి. సిటీలో ఎల్లవేళలా కారులో రయ్యమంటూ తీసుకుపోవడానికి అలవాటు పడిన నాకు ఈ 2 ఎడ్ల బండి ప్రయాణం బొత్తిగా నత్తుగల నడకలా అనిపించింది. కాలం ఏదో ఆగిపోయినట్టే ఉంది. అయినా ప్రతి పని ఇంత నిదానంగా చేసుకుపోతే మనిషి ప్రగతి ఏం సాధించగలుగుతాడు? మనం నిర్వర్తించాల్సిన పనులు చకచకా ముగించేసుకుని కాలం మిగిల్చుకున్నప్పుడే కదా కొత్త విషయాలు నేర్చుకోవడానికి, సాధించడానికి సమయం మిగిలి అవకాశం అంటూ ఏర్పడేది. త్వరిత గమనానికి అలవాటు పడిన ఈ తరానికి నిదానం బద్ధశత్రువులా కనిపించడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ప్రతిదానికి తొందర, అర్జెంట్, రాకెట్ వేగం కావాలి. ఆ రోజుల్లో పుస్తకాలు తీసుకోండి. మొదటి పేజీ మొదలు పెడితే ఆగకుండా చకచకా చివరి పేజీ తీసే వరకు పాఠకుణ్ణి చదివించేసేలా ఉండాలి. సినిమాలు చూడండి. ప్రేక్షకుడికి ఏది ఏమిటి అనే ఆలోచనలు రాకుండా కత్తి యుద్ధాల్లో, గుర్రపు స్వారీల్లో,
ఏడుపులో, నవ్వులో, పెడబొబ్బల్లో రీలు వెంట రీలు పరిగెత్తాలి. థియేటర్లలో కూర్చున్న కొద్దిసేపు వాళ్ళకి ఆలోచించేందుకు సమయం అందనివ్వకూడదు. ఇది వరకులా రైళ్లల్లో రోజుల తరబడి ప్రయాణం చేసే ఓపిక ఇప్పుడెవరికుంది? ఆ సహనం అంతరించడానికి కారణమేమిటి? సర్రున దూసుకుపోతూ గంటల ప్రయాణానికి నిమిషాల్లో తేల్చేసే గమ్యస్థానం చేర్చగలిగినవి విమానాలేనా? ఒకనాటికి ఇవి కూడా పాతబడే రోజులు రావచ్చు. ఈ ప్రపంచంలో కొత్త అనేదాన్ని ఆయుష్ చాలా అల్పం. ఈరోజు ఉదయం నూతనమైన విషయం సాయంత్రానికి పాతబడిపోయే వేగంలోకి వచ్చి పడ్డాం. వీటంతటికీ మూల కారణం ఏమిటి? మన తాత ముత్తాతల కాలంలో నిండుగా 100 ఏళ్ల పంటగా అనుభవించే జీవితం ఈనాడు అనారోగ్యంతో, అడుగడుగునా ఎదురయ్యే ప్రమాదాలతో క్షణభంగురంగా తయారయ్యింది. మనిషికి జీవితం బుద్భుత ప్రాయమన్న సత్యం అర్థమైన కొద్దీ దీన్ని అన్ని విధాలా అనుభవించాలనే ఆరాటం, ఆశ ఎక్కువైపోయాయి. అసలు నాకు అనుమానం, భూమి తన చుట్టూ తాను తిరిగే వేగంలో కూడా ఏదైనా మార్పు వచ్చిందేమో. ఆ మార్పే మనుషుల మీద, వారి స్వభావాల మీద ఇలాంటి ప్రభావం చూపుతుందేమో. ఎప్పుడూ ఇంతే. ఒక్క నిమిషం ఊరికే కూర్చున్నానా, నా బుర్ర ఇలాగే గందరగోళంగా తయారవుతుంది. ఆలోచనలు రాకెట్లా ఒకదాన్ని మరొకటి కొట్టుకునేంత తీవ్రంగా దూసుకుపోతూ ఉంటాయి. కూలింగ్ గ్లాసెస్ తీసి చేత్తో పట్టుకుని వాటిని అటూ ఇటూ ఊపుతూ ఆలోచనల జాలులో పడి వేగంగా జారిపోతున్న నేను కృష్ణారావు తల తిప్పి ఇటు చూడడంతో నేను చివ్వున తల తిప్పి చూశాను. అతను నవ్వుతూ ఏదో అనబోయాడు. నేను పదును పెట్టిన జంట కత్తులు గురిచేసి ఒక్కసారి విసిరినట్టుగా చొరచొరా చూశాను. అతని ముఖంలో నవ్వు ఎగిరిపోయింది. కనుబొమ్మలు ముడిచి నా వైపు విచిత్రంగా చూశాడు. ఏదో అనబోయాడు. మళ్ళీ ఏమనుకున్నాడో ఏమో, చటుక్కున ముఖం తిప్పేసుకున్నాడు. నేను మాత్రం ఇంకా అతన్ని అలాగే పరీక్షగా చూడసాగాను. వెనుక నుంచి చూస్తే అతని తల, ఆ జుట్టు దువ్వుకున్న తీరు, ఆ భుజాలు అలా కూర్చోవడం కాస్త అందంగానే కనిపించాయి. బాగుంది. విలన్లో మాత్రం అందమైన వాళ్ళు లేరా? ఆ మాటకొస్తే అమెరికా అధ్యక్షుని హత్య చేసిన హంతకులలో 2-3 చాలా అందంగా ఉన్నారు. సినిమాల్లో కనిపించే విలన్లో కూడా చాలామందికి కనుముక్కు తీరు బాగానే ఉండడం నేను చూశాను. ఈ విలన్లో కూడా 2 రకాల వాళ్ళు ఉన్నారు. వాళ్లలో మొదటి రకం, వీళ్ళు గుబురు మీసాలు, బుబ్బిలు బుగ్గలు, ఎర్రజీరలున్న కళ్ళు, గళ్ళలుంగీలతో భీకరంగా చూడగానే ఇట్టే తెలిసిపోతారు. రెండో రకం విలన్లు, వీళ్ళు అందంగా, హుందాగా, నీట్గా, పక్కా పెద్ద మనుషుల్లా ఉంటారు. వీళ్ళ బుద్ధులు విషసర్పాలే. ఈ కృష్ణారావు అందమైన విలన్ కావచ్చు. మన సంఘంలో అసలు ఈ రెండో రకం విలన్లతోనే పెద్ద బాధ వచ్చి పడింది. మొదటి రకాన్ని చూడగానే భయపడిపోతాము, జడుసుకుని దూరంగా పారిపోతాము. రెండో రకం ఉందే, వాళ్ళని అసలు గుర్తుపట్టడమే కష్టము. ఒకవేళ గుర్తుపట్టినా వాళ్ళలోని విలన్లని ప్రపంచానికి రుజువు చేయడానికి చాలా శక్తియుక్తులు కావాలి. నిమ్మలూరు వెళ్ళగానే ఈ కృష్ణారావు దాంతో కనుక్కోవాలి. అప్పటి వరకు 10 నిమిషాలకు ఒకసారి వాచి చూసుకుంటా నేను 20వ చూసుకున్నాను. దూరంగా ఊరు లాంటిదేదో కనిపించసాగింది. అందమైన వెరిచేలని అంతం చేస్తూ కుడివైపున పెద్ద తోట లాంటిది మొదలైంది. దాని చుట్టూ ఇనుప ముళ్ళ తీగ ఫెన్సింగ్లా అల్లబడి ఉంది. దానికి అక్కడక్కడ గుబురుగా అడవి తీగలేవో అల్లుకుని ఉన్నాయి. మామిడి తోటలా ఉంది. దట్టంగా ఎత్తుగా పెరుగున్న మామిడి చెట్ల శిఖరాలుగా కనిపిస్తున్నాయి. లోపల ఇంకా ఏవో మొక్కలున్నాయేమో. తోట పక్క నుంచి బండి వెళుతుంటే రకరకాల వాసనలు మిళితమై సువాసన ఒకటి ముక్కు పుటాల్లో ప్రవేశించి ఊపిరితిత్తులు విశాలంగా చేసుకుని ఇంకా కాస్త గాలి పీల్చేలా చేస్తుంది. వీరాయ్, నేను ఇక్కడ దిగుతాను, నువ్వు అమ్మాయి గారిని ఇంటికి తీసుకెళ్ళు అన్నాడు కృష్ణారావు. చిత్తందొర. వీరాయి బండి ముందుకు వెళ్ళాడు. కృష్ణారావు బండి ఆపి దిగేశాడు. వీరాయి బండి ముందు నడవసాగాడు. జోడెడ్ల బండి అతడి వెనుక పెంపుడు కుక్కలా బయలుదేరింది. కృష్ణారావు చకచకా అడుగులు వేస్తూ తోట వైపు నడక ప్రారంభించాడు. అతను ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తాడేమో, కాస్త ప్రసన్నంగా కృతజ్ఞత తెలియబరుస్తున్నట్టుగా చూద్దామనుకున్నా అతను వెనక్కు తిరగలేదు. అతని కర్మ. నాకేం, నేను మొహం ఇటు తిప్పుకున్నాను. బండి 100 గజాలు దాటి మలుపు తిరిగిందో లేదో ఊరు ప్రారంభమైంది. అది బహుశా ఆ ఊరి చివర అవడం వల్లనేమో ఆ చుట్టుపక్కల అంతగా ఇళ్ళు లేవు. ఎదురుగా రోడ్డుకి కుడివైపుగా పెద్ద బావి ఒకటి కనిపిస్తుంది. దానికి 2 గిలకలున్నాయి. బావి చుట్టూ ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకళ్ళిద్దరు గిలక మీద నుంచి బరబరా బకెట్లు లాగుతున్నారు. ఇంకా కొంతమంది బావి అంచుకు దిగువన కూర్చుని బిందెలని పరపరా తోముతున్నారు. నూతిలో నుంచి నీళ్లు తోడుతున్న వాళ్ళు బకెట్లు ఎత్తి ఆ భుజం మీద ఈ భుజం మీద పోసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ స్నానాలు చేస్తున్నారు. నేను కూర్చున్న బండి ఆ బావి పక్కనే రాసాగింది.
ముందుగా బిందె తోముతున్న ఒక ఆవిడ ఈ బండిలో ఉన్న నన్ను చూసి ప్రక్కనున్న ఆవిడిని మోచేత్తో పొడిచింది. ఆవిడ తిరిగి చూసి చూడగానే ఇంకో ఇద్దరికి సైగ చేసి పిలిచి నా వైపు చూపించింది. మొత్తానికి క్షణంలో అంతా చేస్తున్న పనులు ఆపి ఇటువైపు చూడసాగారు. నేను కూడా చిరునవ్వుతో వాళ్ళ వైపే చూడసాగాను. పల్లెటూర్లు ఇలా గుంపుగా చేరిన వ్యక్తులనే కాబోలు అమ్మలెక్కలంటారు. వాళ్ళందరినీ పరిశీలించే అవకాశం లేకుండా బండి ముందుకు జాగింది. వెనుక నుంచి ఒక ఆవిడ పిలిచి కేకేస్తూ అడిగింది, వీరాయ్, ఎవర్రా? అమ్మాయి గోరు వెనక్కు తిరగకుండానే జవాబు చెప్పాడు వీరాయ్. ఏ ఊరు? పట్నం. వాడి జవాబులకి నాకు నవ్వొచ్చింది. నిజంగా నా పేరేమిటో ఊరేమిటో వాడికి తెలియదు. కానీ వాడి జవాబులు తెలియనట్టుగా లేకుండా గడుసుగా ఉన్నాయి. బండి ఊరిలోకి ప్రవేశించింది. అన్నీ చిన్న చిన్న ఇళ్ళు, చాలా వరకు పాకలే. దాదాపు అన్ని ఇళ్లకి వీధుల్లో కూర్చోవడానికి అనువుగా అరుగులున్నాయి. పశువులని పొలాలకి తోలుకుపోతున్న గుడ్ల కాపర్లు కొంతమంది నా బండి వెనక ప్రొసెషన్గా బయలుదేరి కొంత దూరం వరకు వచ్చి వదిలి వెళ్ళారు. బజార్లో అట్టే జనం లేరు. వీధుల్లో సందడే లేదు. అక్కడక్కడ కొంతమంది కూర్చుని ఉన్నారు. ఒకళ్ళిద్దరూ అప్పుడే నిద్రలేచినట్టు సూచనగా వీధి అరుగు ఎక్కి ముఖ ప్రక్షాళన చేస్తున్నారు. ఇదేమిటి? పల్లెటూరి వాళ్ళంతా వేకువజామునే లేచి కాలకృత్యాలు తీర్చుకుని తమ తమ పనులకి వెళ్ళిపోతారని నాన్నగారు చెప్పగా అనేకసార్లు విన్నాను నేను. నిజంగా విస్తురపోయాను. బద్ధకస్తులకి పట్నవాసులు పల్లెటూరు అనే భేదం లేదేమో. నేను బ్యాగ్ తెరిచి నాన్నగారు రాసి ఇచ్చిన కాగితం చూసుకున్నాను. వీధి మధ్యగా గ్రామ పంచాయతీ బోర్డు అన్న ఆఫీస్ కనిపించింది. దాని తరువాత లైబ్రరీకి ఎదురుగా ఉన్న సందులో ప్రవేశించి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత కుడివైపు తిరగాలి. అక్కడ మరో చిన్న సందు వస్తుంది. బండి ఈ సందులో ప్రవేశిస్తుండగా నేను కాగితం మడిచి బ్యాగ్లో పెట్టేసి ఆత్రంగా వీధిలోకి చూడసాగాను. నా గుండెలు గుబుగుబులాడుతున్నాయి. అంతర్యం నిండా అర్థం కాని ఆరాటం, ఏదో తొందర, భయం. నా కళ్ళలు ఆ వీధిలో ఎడమవైపు పెద్ద రావి చెట్టు ఉన్న ఇంటి కోసం వెతకసాగాయి. కర్మ, నాన్నగారు చెప్పలేదు. ఆ వీధిలో అలా రావి చెట్టు ఉన్న ఇళ్ళు ఒకే వరుసలో 2 ఉన్నాయి. అందులో ఏది? మొదట రావి చెట్టు ఉన్న ఇంటి గుమ్మం ముందు నిలబడిన ఒక వయసు మళ్ళిన ఆవిడ ఇటే చూస్తుంది. రెండో చెట్టు ఉన్న గుమ్మంలో 4 స్త్రీలు నిలబడి ఉన్నారు. బహుశా వాళ్లే అయి ఉంటారు. ఎందుకంటే నా బండి చూడగానే నిలబడి నా పిల్లల్లో ఒక చిన్న పిల్ల లోపలికి పరిగెత్తింది. బండి సరిగ్గా ఆ ఇంటి ముందు వచ్చి ఆగింది. పిల్లలంతా బిలబిలలాడుతూ బండి ముందుకే వచ్చారు. లోపల నుంచి దాదాపు నా వయసే ఉన్న ఒక అమ్మాయి గబగబా బయటికి వచ్చింది. ఆ అమ్మాయి వెనకాల తల బాగా మెరిసిపోయిన బక్కపల్చగా పొడుగ్గా ఉన్న ఒక ఆవిడ వచ్చింది. నేను వాళ్ళ వైపు చూస్తున్నాను. వాళ్ళంతా నా వైపే చూస్తున్నారు. నా వయసే ఉన్న అమ్మాయి బండి దగ్గరగా వచ్చి చిరునవ్వుతో దిగు అంది. నువ్వు రాజువి అవునా అన్నాను. రాజేశ్వరి ఎడమ చెవి దగ్గర పుట్టుమచ్చ ఉందని నాన్న ఎప్పుడో చెప్పగా విన్నట్టు జ్ఞాపకం. రాజేశ్వరి కళ్ళు ఆనందంతో మిలమిలలాడుతున్నాయి. అవును అన్నట్టు తల ఊపింది. నేను బండిలోంచి కిందకు దూకుపోయి ఆగిపోయాను. నా చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి మా ఇంట్లో పనిపిల్ల ఒక అమ్మాయి నిచ్చెన వేసుకుని సన్నజాజి పూలు కోయబోయి పట్టుదప్పి కిందపడి కాలు విరగ్గొట్టుకుంది. కుంటిదయింది. ఆ దృశ్యం చూసినప్పటి నుంచి నాకు గోడలెక్కడమన్నా, కాస్త ఎత్తు నుంచి కిందకు దూకడమన్నా చచ్చేంత భయం. అందులో నా స్వభావం ఏమిటో బొత్తిగా నాకే తెలియదు కానీ మనసు ఎప్పుడూ మంచి కంటే చెడునే ఎక్కువగా ఊహిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఉత్సాహం పట్టలేక నేను బండిలో నుంచి కిందికి దూకాననుకో, ఏ కాలో నడుమో బెడికితే. రాజేశ్వరి నా ఊహ పసిగట్టి వెనక్కి తిరిగి 10-12 సంవత్సరాల పిల్లాడిని నువ్వు చప్పున వెళ్ళి కుర్చీ తీసుకురా అని చెప్పింది. మధు బాణంలా లోపలికి పరిగెత్తాడు. మరి క్షణంలో కుర్చీ తీసుకువచ్చి నా ముందు పెట్టాడు. నేను బండిలో నుంచి పాదం దాని మీద అంచి జాగ్రత్తగా కిందకు దిగాను. అయినా సరే నేనెక్కడ పడిపోతానో, నాకు దిగడం ఎక్కడ రాదో అన్నట్టు రాజేశ్వరి నా జబ్బా గట్టిగా పట్టుకుంది. ఆత్మీయత నిండి నా స్పర్శకి నా మనసు పులకించింది. ఎదురుగా అత్తయ్య ఉంది. చుట్టూ వరుసగా పిల్లలున్నారు. క్షణంసేపు వాళ్ళని నన్ను వాళ్ళు చూస్తూ మంత్రముగ్ధుల్లా నిలబడిపోయాము. నేను ట్రైన్లో ఊహించినట్టు ఏమీ చేయలేకపోయాను. నాకు అసలు నోట్లో నుంచి మాటే రావడం లేదు. వాళ్ళందరి ముఖాల్లో ఆనందం, కుతూహలం వెల్లివిరిసి ఉన్నాయి. లోపలికి రా అంది అత్తయ్య దారితీస్తూ. అందరం లోపలికి నడిచాము. వీరాయి నా పెట్టే బెడ్డింగ్ తెచ్చి లోపల పెట్టాడు. మీ అయ్యగారికి నా థ్యాంక్స్ చెప్పు అన్నాను. అత్తయ్య రాజేశ్వరి అర్థం కాని భాష మాట్లాడినట్టు చూశారు. వీరాయి అసలు వినిపించుకున్నట్టే లేడు. వెనక్కి తిరిగి చూడకుండా పోయాడు.
హాలు మధ్య గదిలో కొత్తగా అల్లి ఉన్నట్టి తెల్లగా అల్లిన నవ్వారు మంచం మీద కూర్చున్నాను నేను. అమ్మా నాన్న బాగున్నారా? గుమ్మం దగ్గర కింద కూర్చుంటూ అడిగింది అత్తయ్య. ఆ, నాన్న నిన్ను మరీ అడిగానని చెప్పమన్నాడు. అసలు తను కూడా వచ్చేవాడే. అర్జెంట్ కేసు ఒకటి రావడం వల్ల రాలేకపోయాడు. అత్తయ్య జవాబు ఏమీ అనలేదు. కానీ ఆవిడ ముఖం స్వాభిమానంతో కూడిన బాధ తారటపడడం నేను గమనించకపోలేదు. రాజేశ్వరి లోపలికి వెళ్ళింది. అడ్డరోడ్డు దగ్గర దిగగానే బండి ఏది కనిపించకపోయేసరికి నేను చాలా కంగారు పడ్డానని అత్తయ్యకి చెప్పాను. అదేమిటి, అబ్బాయి నీకు కనిపించలేదు? అంది అత్తయ్య ఆశ్చర్యంగా. అబ్బాయా? ఏ అబ్బాయి? ఎవరబ్బాయి? రెట్టింపు ఆశ్చర్యంగా ఎదురు ప్రశ్న వేశాను. ఇంకెవరు? మావాడు, మా పెద్దాడు. మీ పెద్దాడా? అత్తయ్య దగ్గర నుంచి ఎవరా పెద్దాడు? ఏమా గదా అని అంతటి ఉదాంతం తెలుసుకునే లోపల ఇంతలో నల్లగా పొట్టిగా గుమ్మటంలాగా అడ్డంగా పిప్పళ్ళ బస్తాలా ఉన్న ఒక ఆవిడ గబగబా లోపలికి వస్తూనే, ఏవే కమలా, హనుమంతరావు కూతురు వచ్చిందట, నిజమేనా అంటూ అడుగుతూ వచ్చింది. నిజమే, ఇదిగో అంటూ అత్తయ్య నన్ను చూపించింది. ఆవిడ నన్ను ఎగాదిగా చూసింది. నేను చూశాను. ఆవిడ దృష్టిలో నేను ఎలా కనిపించానో నాకు తెలియదు. నాకు మాత్రం ఆవిడ శరీరం ఈ వృధువే మోయలేనంత భారంగా అనిపించింది. అబ్బా, ఏం లావు! ఉబ్బి బుగ్గలు జారి ఉన్న ముఖంలో కళ్ళు చింతాకుల్లా ఉన్నాయి. ముక్కు బలంగా పొడుగ్గా ఉంది. ఆవిడకి అందమైన పలువరస ఉందని, అవి ఇంకా ఏమాత్రం సడలలేదని ఆవిడ నవ్వినప్పుడు కానీ తెలియదు. వయసు సుమారు 50-60 మధ్య ఉంటుంది. నన్ను పరీక్షించడం పూర్తయిన తరువాత ఆవిడ మా అత్తయ్య వైపు తిరిగి, కమలం, ఈ పిల్లలోని పోలికలు చాలా ఉన్నాయే అంది. అత్తయ్య కళ్ళల్లో క్షణంసేపు సగర్వరేఖలు తొంగి చూశాయి. నేను మా నాన్న పోలిక. అత్తయ్యలో నాన్న పోలికలు చాలా ఉండడం రాగానే ఆవిడని చూడగానే గ్రహించాను. వచ్చిన ఆవిడ అంది, ఇదిగో పిల్ల, నా పేరేమిటో తెలుసా? మంగమ్మ. మీ నాన్న నేను చిన్నప్పటి స్నేహితులం. అసలు కాస్తలో తప్పిపోయింది కానీ మీ నాన్న నన్ను చేసుకోవలసిన పని. ఆవిడ నిర్మోహమాటానికి విస్తురపోయాను. అయ్యో, ఈవిడ నాన్నగారి భార్య అంటే నాకు తల్లి. వద్దు బాబోయ్, ఈ మహాకాయాన్ని తల్లిగా భరించే కంటే ఆ కర్కోటకరాలకి కూతురవడం మేలు అనుకున్నాను నేను. ఆవిడ మళ్ళీ నిలదీసింది. మీ నాన్న మంగ అంటూ నా పేరెప్పుడైనా ఎత్తుతారటే? ఎందుకు ఎత్తుతారులే, గొప్పవాడైపోయాడుగా, ఎప్పుడు గుర్తుంటామా ఏంటి సాగదీస్తూ అంది. ఈవిడ మా అమ్మ సమాజంలోకి నేను మంగని, హనుమంతు స్నేహితురాలని అంటూ వస్తే వాళ్ళ ముఖాలు, ముఖ్యంగా మా అమ్మ ముఖం ఎలా ఉంటుందో ఊహించుకున్న నాకు ఆపుకోలేనంత నవ్వు వచ్చింది. రాజు, పిన్ని కూడా వచ్చింది, ఇంకో గ్లాస్తో కాఫీ తీసుకురామ్మా అని కేక వేసింది అత్తయ్య. మంగమ్మ గారు అత్తయ్య పక్కనే కింద చతికిలబడింది. రాజేశ్వరి పెద్ద గ్లాస్తో కాఫీ తెచ్చి ఒకటి ఆవిడకిచ్చి రెండోది నాకు అందించింది. పావు గజం పొడుగున్న గ్లాసులో నిండుగా ఉన్న కాఫీని చూసి, ఇంత తాగలేను అన్నాను. కొంచెమేగా అంది రాజేశ్వరి. ఊహు, ఒక్కసారి అంత తాగలేను. తాగవే పిల్ల, పర్వాలేదు మంగమ్మ గారు తాను తాగుతూ ఆజ్ఞాపించింది. రాజేశ్వరి ఏమనుకుందో ఏమో, లోపలికి వెళ్ళి సగం తగ్గించి తీసుకుని వచ్చింది. 2 నిమిషాల్లో పావు గజం ఇత్తడి గ్లాస్ కాఫీ 4 గుక్కలు మింగేసినట్టు తాగి గ్లాస్ కింద పెట్టేసిన మంగమ్మ గారి వైపు నేను మహా విచిత్రంగా చూశాను. ఒకటి మాత్రం నిజం, వీళ్ళు ఒకేసారి తాగేస్తారు. మేం కాస్త 4-5 సార్లు తాగుతాం, అంతే తేడా అనిపించింది. పిల్లలందరిలో చిన్నది మణి తల్లి దగ్గర చేరి చెవిలో గుసగుసలాడుతూ ఏదో చెబుతుంది. దాని చూపులు వచ్చినప్పటి నుంచి నా మీదనే ఉన్నాయి. ఏమో నాకు తెలియదు తల్లి, రేపు పరీక్ష ఉందన్నావు, ఇవాళ మానేస్తే అన్నయ్య కోప్పడతాడు. నువ్వు చెప్పు గోస్తూ అంది. విషయం గ్రహించిన నేను వెంటనే అనేసా, ఈ పూట అంతా మానేయండి, అందరం కబుర్లు చెప్పుకుందాము. పిల్లలందరి కళ్ళు తలతలలాడాయి. మీ అందరికీ నేను తైలం తెచ్చాను. మంచం మీద కూర్చున్న నేను లేచి వెళ్ళి పెట్టె తెరిచి నాన్న ఇమ్మని ఇచ్చినవన్నీ పేరు పేరున వరుసగా ఇచ్చాను. ఎందుకమ్మా ఇప్పుడు ఇవన్నీ అంది అత్తయ్య. నాకేం తెలుసు, వాళ్ళ మామయ్య వాళ్ళకు పంపించాడు అన్నాను నవ్వుతూ. పరికినీ గుడ్డని జాకెట్ గుడ్డని చంకన పెట్టుకుని గంతులేస్తున్న మణి నా దగ్గరకు వచ్చి హఠాత్తుగా అడిగింది, మరి మా పెద్దన్నయ్యకో? పెద్దన్నయ్య? నేను తెల్లబోయాను. ఊరుకో, అత్తయ్య మందలించింది. మంగమ్మ గారు రాజేశ్వరికి తెచ్చిన గొలుసు అందాన్ని నాణ్యాన్ని పరిశీలిస్తుంది. స్నానానికి వేడినీళ్ళు పెట్టి వచ్చాను, బట్టలు తీసుకుని వస్తావా అంది రాజేశ్వరి. నేను బట్టలు తీసుకుని బయలుదేరాను. నాన్నగారు చెప్పిన పైకప్పు లేని బాత్రూంలో ప్రవేశించుతూ కిందంతా గచ్చు వేసి శుభ్రంగా ఉంది.
కుడివైపున గోడవారుగానున్న పెద్ద సిమెంట్ తొట్టి నిండా నీళ్లున్నాయి. ఓ పక్కన బకెట్లో వేడి నీళ్లు, ఎత్తుపీట, సబ్బు, తువాలు పెట్టి ఉన్నాయి. ఆ స్నానాల గదికి గుమ్మం ఉంది, కానీ దానికి తలుపు లేదు. ఎవరన్నా వచ్చేస్తే అన్నాను బెరుకుగా. ఎవరొస్తారు? ఎవరూ రారు అంది రాజేశ్వరి నవ్వుతూ. అవును, నిజమే. ఈ ఇంట్లో అసలు మగాళ్లే లేరుగా. అంతలోనే గుర్తుకు వచ్చింది. రాజు, మీ అమ్మ పెద్దాడు అంది. మణి మా పెద్దన్నయ్యకి తేలేదా అంది. నీకు అన్నయ్య ఉన్నాడా అని అడిగాను. రాజేశ్వరి క్షణంసేపు నా వైపు ఆశ్చర్యంగా చూసింది. అదేమిటి, నీకు మా అన్నయ్య ఉన్నట్టు తెలియనే తెలీదా? నేను తల అడ్డంగా ఊపాను. ఓహో, నాన్న ఎప్పుడు మీ విషయాలు చెప్పినా పిల్లలందరిలోకి నువ్వే పెద్దదానివని చెప్పేవారు. ఓ అదా. అమ్మ సంతానంలో నేను పెద్దదాన్ని నిజమే, కానీ అన్నయ్య మా మారుటి అమ్మ కొడుకు. కానీ మాకు ఆ సంగతి ఎప్పుడూ గుర్తుకు రానే రాదు. ఇంతలో అత్తయ్య రాజు అని కేక వేయడంతో రాజేశ్వరి వస్తున్నా అని వెళ్ళిపోయింది. బాత్రూంలో ఒంటరిగా క్షణంసేపు పెదవి కరుక్కుంటూ నిలబడిపోయాను. బకెట్లో నీళ్లు వేడిగా ఉన్నాయి, పైన ఎండగా ఉంది. ప్రయాణంలో కలిగిన అలసట వల్ల ఒళ్ళంతా చికాకుగా ఉంది. ఎదురుగా పెద్ద తొట్టి నిండా చల్లటి నీళ్లు నన్ను రమ్మని ఆహ్వానిస్తున్నట్టుగా అనిపించింది. బకెట్లో నీళ్లు పారబోసి పెద్ద తొట్టిలోని దాని నిండా చన్నీళ్లు పోసి కింద పెట్టాను. తరువాత జుట్టు నెత్తి మీదకి చుట్టుకుని చెప్పులు వదిలాను. 10 నిమిషాల అనంతరం రాజేశ్వరి, వదినా ఏం చేస్తున్నావు అంటూ బయట నుంచి కేక వేసింది. స్నానం చేస్తున్నా. తొట్టిలోకి దిగి పాత టబ్ తీసుకుంటున్నానన్న సమాధానంగా కేక వేశాను. స్నానం చేస్తున్నావా? 10 నిమిషాల నుంచి ఇక్కడ నిలబడ్డాను. ఒక చెంబుడు నీళ్లు పోసుకున్న చప్పుడే రాలేదు. నేను లోనికి రానా? బాబోయ్ వద్దు, నీ వీపు తోముతాను. ఊహుహు వద్దు, వచ్చావంటే ఒట్టే కంగారుగా అరిచా. రానులే, భయపడకు. రాజేశ్వరి నవ్వుకుంటూ వెళ్ళిపోయిన చప్పుడు వినిపించింది. చల్లటి నీళ్లలో స్నానం చేయడంతో నాకు బడలిక తీరి చాలా హాయిగా అనిపించింది. చీర జాకెట్ ధరిస్తుండగా రాజేశ్వరి మళ్ళీ కేక వేసింది. లోపలికి రానా? రా. లోపలికి వచ్చిన రాజేశ్వరి సబ్బు నురగలు తేలుతున్న నీళ్ల తొట్టి వైపు, నా వైపు మార్చి మార్చి కళ్ళు వెడల్పు చేసుకుని చూడసాగింది. ఏమిటిది, ఏమైంది అన్నాను. అవి మేము వాడుకోవడానికి పెట్టుకున్న నీళ్లు. పర్వాలేదు, నేను మళ్ళా తోడిపోస్తానులే తొట్టి కడుగుతూ అంది. నేను స్నానం చేసిన నీళ్ళని వదిలేసి తొట్టి కడిగి అప్పటికప్పుడు నీళ్లు బావి నుంచి తోడి ఆ తొట్టిని రాజేశ్వరి నీటితో ముంచుతుంటే నా తెలివి తక్కువతనానికి నా మీద కోపం, సిగ్గు వేశాయి. నీళ్లు బిందెలు నేను సాయం పడతానని రాబోతే అత్తయ్య, రాజు, మధు వద్దంటే వద్దు పొమ్మన్నారు. నిజంగా నాకెంతో సిగ్గు వేసింది. ఈ ఊళ్ళో ఉండగా ఇలాంటి తెలివి తక్కువ పని ఇంకోసారి చేయననుకున్నాను. ఈ ఒక్క విషయం గురించే నాన్నగారు నన్ను హెచ్చరించనందుకు కోపం వచ్చింది. ఇక్కడ ఉండబోయే కొద్ది రోజుల్లో ఇలాంటి పొరపాటు పని ఏదీ చేయకుండా ఉండేందుకు మెలకువగా, తెలివిగా ఉండడానికి నిశ్చయించుకున్నాను. స్నానమైన తరువాత రాజేశ్వరి, నేను మంచం మీద కూర్చొని కబుర్లకి ఉపక్రమించుతుండగా ఇంతలో అత్తయ్య, అన్నాలు పెట్టాను రండే రాజు అని పిలవడంతో లేచి లోపలికి వెళ్ళాము. వంటగదిలో పిల్లలంతా బారు తీరినట్టుగా వరుసగా కూర్చున్నారు. అతిథి అవడం వల్లనేమో పంక్తిలో మొదటి స్నానం నాకు కేటాయించారు. వెండి పూలున్న ఎత్తుపీట వేసి స్టీల్ కంచం పెట్టారు. నా పక్కన రాజేశ్వరి కూర్చుంది. పీట మీద కూర్చుంటున్న నేను కంచంలో అన్నం చూడగానే అమ్మో ఎంత అన్నమో అన్నాను. దాదాపు 2 మనుషులు తినేంత అన్నం ఉంది. ఇదేగా, రాత్రి ఎప్పుడు తిన్నావో ఏమో అంది అత్తయ్య. ఒక పూట మానేస్తే దాన్ని భర్తీ చేసేందుకు 2 పూటలది కలిపి ఒకేసారి తినే సత్తువ లేదత్తయ్య అని అనాలనిపించింది. కానీ భయపడ్డాను. అపరిచితులతో, అందులో పెద్దవాళ్లతో అసలు పరాచికలు ఆడకూడదని నాన్న నాకు ఎన్నోసార్లు చెప్పారు. కావాలంటే అడుగుతాలే, మొహమాట పడంలే, తీసేయ్ అన్నాను. అత్తయ్య ఏమనుకుందో ఏమో తీసేసింది. వంటగది, భోజనాల గది 2 అదే కావడం వల్ల వండిన గిన్నెలన్నీ అక్కడే కనిపిస్తున్నాయి. నాకు బుద్ధి తెలిసిన తర్వాత నేనెప్పుడూ ఇలా కింద కూర్చుని తినలేదు. చాలా చిన్నప్పటి నుంచే మా అమ్మ నన్ను డైనింగ్ టేబుల్ దగ్గర అన్నం కింద పడకుండా జాగ్రత్తగా తినేలా తర్ఫీదు ఇచ్చింది. నాకెదురుగా మండుతున్న పొయ్యి, దాని మీద కాగుతున్న పులుసు. పొయ్యి పక్కనే మా ఇంట్లో అయితే 4 రోజులకు సరిపడేంత ఓ పెద్ద బొండం గిన్నెలో అన్నం, ఇంకొక పక్క పళ్ళెంలో వేయించి ఉంచిన అప్పడాలు. అవన్నీ కలియజూస్తూ అన్నం తినడం ప్రారంభించాను. అత్తయ్య వడ్డిస్తూ అన్నం మధ్యలో చాలా డిప్లొమాటిక్ క్వశ్చన్లు మా కుటుంబ పరిస్థితుల గురించి అడిగింది. వేడివేడి అన్నం, కమ్మటి నెయ్యి,
కందిసున్ని కలిస్తే అంత కమ్మటి రుచి వస్తుందని నాకింతవరకు తెలియదు. అమ్మ ఎదురుగా లేదు కాబట్టి నా ఇష్టం వచ్చినంత తినేయొచ్చని ఊహించుకున్న నాకు చాలా ఆశాభంగమే కలిగింది. అలవాటు లేని పొట్ట అవసరానికి మించినది స్వీకరించడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. ఆ పిల్లలు ఇంత మళ్ళీ మారు వడ్డించుకోవడం చూసిన నాకు కళ్ళు తిరిగాయి. బాప్రే, వాళ్ళు గనక పట్నం వాసం వచ్చారంటే చచ్చామన్న మాటే. రేషన్ రోజుల్లో వారం రేషన్ ఒక్కరోజు కూడా రాదు. అన్నం తినడం అయిన తర్వాత నేను పెరుగు అన్నంలో కలుపుకోకుండా గిన్నెలో వేయించుకుని చెంచాతో ఉత్తిది తింటుంటే వాళ్ళు నన్ను వింతగా చూడడం ప్రారంభించారు. భోజనాలు అయిన తర్వాత రాజేశ్వరి ఎంగిలి కంచాలన్నీ తీసుకుని వెళ్ళి కడుగుతుంటే నేను కూడా వెళ్ళి నిలబడ్డాను. దొడ్లో బాదం చెట్టు కింద చకచకా శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేస్తుంది. నేను కూడా కడిగానా అన్నాను. ఓహో, వద్దు అన్నట్టు తల ఊపింది రాజేశ్వరి. ఎంతో మెత్తగా నిదానంగా కనిపించే రాజేశ్వరి పనిచేయడంలో ఒక విచిత్రమైన తొందర, చాకచక్యం ఉండడం నేను గమనించాను. ఆ అమ్మాయికి ఇలా అతిగా పనిచేసి చాలా మితంగా మాట్లాడే వాళ్ళంటే చాలా ఇష్టం. అమ్మ ఆ సంగతి గుర్తురాగానే నా గుండెలు జల్లుమన్నాయి. క్షణం సేపు నాకు నా చుట్టూ ఉన్న పరిసరాలు వింతగా కలలా తోచాయి. ఈ బాదం చెట్టు నీడలో నేను నిలబడడం, రాజేశ్వరి కంచాలు కడగడం, దూరంగా కాకుల గుంపు ఎంగిలి మెతుకుల కోసం చుట్టుముట్టడం, ఇదంతా నిజమేనా అనిపించసాగింది. అసలు కొత్త వాళ్ళంటేనే ఆశాంతం బిగుసుకుపోయి నల్లరాయిలా చలనం లేకుండా నిలబడిపోయే నేను ఇంత తక్కువ వ్యవధిలో వీళ్లతో ఎంత చక్కగా కలిసిపోయాను. నేను వాళ్లతో కలిశాను అనే కంటే వాళ్లే నన్ను కలుపుకున్నారంటే బాగుంటుంది. స్నేహపూరితమైన రాజేశ్వరి చూపులు, వాత్సల్యాభిమానాలు నిండిన అత్తయ్య మాటలు, నేనంటే స్వర్గంలో నుంచి దిగివచ్చిన దేవతలా చూస్తున్న పిల్లలు, ఇవన్నీ నాలో సహజంగా ఉండే సంకోచానుమానాలను దూరంగా నాకు తెలియకుండానే నెట్టివేసిన రాకరాక వచ్చిన దాన్నని వీళ్ళు ఆర్భాటాలేం చేయలేదు. నేను ప్రతిసారి సెలవులకో పండగలకో ఇక్కడకు వచ్చిపోయే మనిషిని అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ ప్రవర్తనలో నిరాడంబరత వచ్చింది. అతిశయం లేని స్వభావం నన్ను ఆకర్షించింది. అంతర్యంలో ఆదరాభిమానాలున్న కళ్ళకు ప్రతిఫలించే తప్పు మాటల్లో బహిర్గతం చేయడం వీళ్ళకి చేత కాదు. చేతిలో పని అయిపోయిన తర్వాత రాజేశ్వరి నాకు ఇల్లు వాకిలి అంతా తిప్పి చూపింది. దొడ్లో వంటింటి గుమ్మం నుంచి బావి వరకు గచ్చు వేయించి ఉండడం వల్ల కాలికి మట్టి అయ్యే అవకాశం తక్కువ. వీధి వైపు వాకిలి విశాలంగా ఉంది. అక్కడక్కడ గులాబీ చెట్లు, నందివర్ధనపు చెట్లు ఉన్నాయి. కుడివైపున పెద్ద పారిజాతం చెట్టు ఉంది. వీధి వైపు వరండాలో 2 పొడుగాటి బెంచీలు వేసి ఉన్నాయి. మగవాళ్ళు ఎవరైనా వస్తే అక్కడ కూర్చుని మాట్లాడి వెళతారట. ఆడవాళ్ళైతే అత్తయ్య ఎక్కడ ఉంటే అక్కడికి సరాసరి లోపలికి వస్తారు. రాజేశ్వరికి స్నేహితులు అనేవాళ్ళు లేనేలేరట. ఎప్పుడూ అత్తయ్య వెనక తిరుగుతూ దాదాపు ఇంటి పనంతా తన చేతి మీద చక్కబెట్టే రాజేశ్వరికి స్నేహితులతో సరదాలకి కబుర్లకి టైం ఉందని నేను అనుకోను. రాత్రంతా నిద్రలేదేమో. అందులో రాగానే చన్నీళ్ళ స్నానం చేసి వేడి వేడి భోజనం తిన్నానేమో. అలసట నిండిన నాకు కళ్ళు నిద్రభారంతో మత్తుగా తూగసాగాయి. రాజేశ్వరి వెంటనే ఇది గ్రహించిన దానిలా కాసేపు పడుకుంటావా అంది. నిద్ర రావడం లేదు, కానీ కొద్దిసేపు పడుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది అన్నాను మొహమాటంగా. నిజం చెప్పాలంటే సుస్థి చేసినప్పుడో కాక చాలా బడలికగానే ఉంటేనే తప్ప నాకు పగటి నిద్ర అలవాటు లేదు. రాజేశ్వరి నన్ను వెంట తీసుకుని వెళ్ళి పెద్ద హాలులా ఉన్న ముందు గదికి కుడివైపున ఆనుకుని ఉన్న మరో గది తలుపు తెరుస్తూ, ఇక్కడ పడుకో, నిద్ర పడుతుంది, గొడవ ఉండదు అంది. ఆ ఇంటి మొత్తానికి అదొక్కటే గదిలా ఉంది. చిన్నగా ఉన్న గాలి వెలుతురు ధారాళంగా వస్తున్నాయి. పడమటి వైపున ఉన్న కిటికీలో నుంచి దూరంగా దేవాలయం కనిపిస్తుంది. గదిలో మంచం వేసి ఉంది. దాని మీద ఆకుపచ్చ నలుపు కలిసిన గళ్లతో ఉన్న చేనేత దుప్పటి పరిచి ఉంది. దిండికి ఉతికిన ఇస్త్రీ చేయని గలేబీలు తొడిగి ఉంది. నువ్వు పడుకో, నేను ఇప్పుడే వస్తా. రాజేశ్వరి వెళ్ళిపోయింది. మంచం మీద కూర్చున్న నేను గదంతా పరిశీలించాను. నాకెదురుగా ఉన్న గోడ మీద అత్తయ్య చిన్నతనంలో ఎవరో నడి వయసు ఆయనతో కలిసి ఉన్న ఫోటో ఉంది. రాజేశ్వరి తండ్రి బహుశా ఆయనే అనుకుంటాను. మంచం వైపున గూడు లాంటి అల్మారాలో 2 వరుసలు ఏవో పుస్తకాలు పెట్టి ఉన్నాయి. వాటిని చూడగానే నాకు కుతూహలం కలిగింది. ఈ ప్రపంచంలో నాకు బొమ్మల తరువాత మళ్ళీ అంత ఆసక్తిని కలిగించేవి కథల పుస్తకాలే. వీటిల్లో అద్భుతమైన సృష్టి మన కళ్ళకి కనిపిస్తుంది. మనం చూడాలని కలలు కన్నవి వీటిలో దొరుకుతాయి. ఈ పుస్తకాలు లేకపోతే మనిషి జీవితంలో వస్తున్న మార్పు మనకి అర్థమయ్యేది కాదు. పుస్తకాలు మానవ మేధస్సు సృష్టించిన అద్భుతాల్లో మొట్టమొదటిది. ఈ పుస్తకాల సెలక్షన్ బట్టి మనిషి వ్యక్తిత్వాన్ని నిర్ణయించవచ్చని నాకు బాగా తెలుసు. నేను ఇంతవరకు చూడని
నాన్న నాకు చెప్పడం మర్చిపోయిన ఈ రాజేశ్వరి పెద్దన్నగారి వ్యక్తిత్వం విలువ కట్టేయడానికి నాకు మంచి అవకాశం లభించింది. మంచం మీద కూర్చున్న దాన్నల్లా నేను ఆ గూడు వైపు వెళ్ళి దాని ముందు నిలబడి ఒక్కొక్క పుస్తకం తెరిచి చూశాను. అందులో పై వరుసలో ఉన్నవన్నీ హోమియోపతికి సంబంధించిన పుస్తకాలు. క్రింద వరుసలన్నీ ఏ చెట్టుకి ఏ రోగం వస్తే నిర్మూలించడానికి ఏ చర్యలు తీసుకోవాలో, ఏ ఏ మందులు వాడాలో వివరాలు తెలుపుతున్న పుస్తకాలు. మొత్తానికి 2 రోగాలు, వాటి నిర్మూలనకి సంబంధించినవే. వెగుటుగా మొహం పెట్టి నేను మళ్ళీ వచ్చి మంచం మీద కూర్చున్నాను. నాకు తెలిసిపోయింది, రాజేశ్వరి పెద్దన్నయ్య పంచకట్టు వైద్యుడు. చిన్న పిలక, మెళ్ళో రుద్రాక్షమాల ఉండి ఉండొచ్చు. అందుకే నాన్న అతని గురించి చెప్పి ఉండడు. నాన్నగారు అతన్ని నాకు పరిచయం చేయాల్సినంత ప్రత్యేకత అతనిలో ఏమీ ఉండలేదేమో. మంచం మీద పడుకున్న నాకు వెంటనే నిద్ర పట్టేసింది. అరగంట పడుకున్నానో, గంట పడుకున్నానో మళ్ళీ నాకు మెలకువ వచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి రాజేశ్వరి ఏదో పని మీద నేనున్న గదిలోకి వచ్చి నిశ్శబ్దంగా అడుగుల చప్పుడు కాకుండా వెళ్ళిపోతుంది. రాజు, అప్రయత్నంగా వెనుక నుంచి పిలిచాను. ఉలిక్కిపడిన రాజేశ్వరి గిరుక్కున వెనక్కి తిరిగి నవ్వుతూ, మెలకు వచ్చేసిందా? 2 సార్లు వచ్చి వెళ్ళాను. మంచి నిద్రలో ఉన్నావు. ఉండు, అన్నయ్యకి వక్కపొడి ఇచ్చి ఇప్పుడే వస్తా అంటూ వెళ్ళిపోబోయింది. అన్నయ్య? ఓహో, పంచుకట్టు వైద్యులా అన్నాను. పంచుకట్టు వైద్యులేమిటి? రాజేశ్వరి వింతగా చూసింది. మీ అన్నయ్య మనుషులకి మొక్కలకి వైద్యం చేస్తాడు కదూ? అవును, నీకెలా తెలుసు? ఇంకా ఆశ్చర్యంగా అడిగింది. ఇవిగో ఇవి చెబుతున్నాయి అన్నాను పుస్తకాల వైపు చూస్తూ. రాజేశ్వరి అందంగా సుతారంగా నవ్వేసి వెళ్ళిపోయింది. త్వరగా రా, నీకో మంచి తమాషా చెబుతా అన్నాను. ఇప్పుడే, ఒక్క నిమిషం. రాజేశ్వరి వెళ్ళిపోయింది. పిల్లలంతా ఇంట్లో లేనట్టున్నారు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. దూరంగా వంటి ఇంట్లో మాటలు వినిపిస్తున్నాయి. మీ మేనకోడలు నన్ను గుర్తుపట్టనే లేదమ్మా అంటోంది పురుషకంఠం. దాని మొహం దానికేం తెలుసు? ఎప్పుడైనా చూసిందా, పెట్టిందా అంటోంది అత్తయ్య. తెలియకపోతే తెలియకపోయింది. పోనీ కనీసం మీరెవరైనా అడగొచ్చుగా. బాప్రే, ఏమిటో అనుకున్నాను గాని ఈ మీనాక్షి మావయ్య కూతురు కాదు. అచ్చు ఆ కృష్ణవేణమ్మ గారి నోట్లో నుంచి ఊడిపడ్డట్టుగానే ఉంది. ఏమిటి? నేను మంచం మీద నుంచి చటుక్కున లేచి కూర్చున్నాను. నా ఇన్నేళ్ల జీవితంలో ప్రప్రథమంగా, అందులోనూ నాకు ముక్కు మొహం తెలియని అపరిచితుడి నోటి నుండి నేను అచ్చు మా అమ్మ పోలిక అన్న మాట విన్నాను. ఎవరి దీసాలి? ఒకసారి చూద్దాం అని లేచి వచ్చాను. వస్తుండగానే అదే కంఠం మళ్ళీ అంది. అమ్మా, నువ్వు పిల్లలు మరీ గొడవ చేస్తున్నారని తప్పనిసరే ఒప్పుకున్నాను. కానీ అసలు ఆ అమ్మాయి మన ఇంటికి రావడం నాకు ఇష్టం లేదు. 1-2 రోజుల్లో వెళ్ళిపోతానంటే నువ్వు ఉండు గిండు అంటూ బలవంతం చేయకు. నా బుగ్గల్లోకి వేడి రక్తం ఒక్కసారి పొంగి వచ్చింది. నా అడుగులు నిగ్రహించుకునే లోపలే నేను వంటింటి గుమ్మం దగ్గరకు వచ్చేశాను. నేను అచ్చు మా అమ్మ కూతురు అన్న ఆ దీశాలి, ఆ వీరుడు, నన్ను ఇక్కడి నుంచి త్వరగా పంపేయమని అత్తయ్యని హెచ్చరిస్తున్న ఆ వీరుడు అప్పుడే భోజనం అయినట్టు సూచనగా భుజం మీద వేసుకున్న తువాలికి చేయి తుడుచుకుంటూ పీట మీద నుంచి లేస్తున్నాడు. రాజేశ్వరి వక్కపొడి ఇచ్చేసి అతడు తిన్న కంచం తీస్తుంది. అత్తయ్య భోజనం ఇంకా కాలేదు. మజ్జిగ అన్నం తింటుంది. నేను గుమ్మంలోకి వచ్చి నిలబడగానే ఇటువైపే రాబోతున్న అతను ఆగిపోయాడు. క్షణం మా ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. అతను నవ్వబోయి మానేశాడు. నేను తెల్లబోయాను. గతుక్కుమన్నట్టు చూశాను. అతను మరెవరో కాదు, విలన్ కృష్ణారావు. నా నోట్లో నుంచి మాటే రాలేదు. చటుక్కున ముఖం తిప్పుకొని గదిలోకి వచ్చేశాను. 10 నిమిషాల్లో రాజేశ్వరి వచ్చింది. నేను చప్పున ఎదురు వెళ్ళి రాజేశ్వరి జై గట్టిగా పట్టుకుని, మీ అన్నయ్య ఇతనా? ఈ విలన్ కృష్ణారావా అన్నాను. మా అన్నయ్యే, కానీ విలనేమిటి అంది రాజేశ్వరి తెల్లబోతూ. ఇలారా, నేను చెబుతాను. రాజేశ్వరిని చేయి పట్టి లాక్కెళ్ళి మంచం మీద కూర్చోబెట్టి జరిగిందంతా క్లుప్తంగా, వినసంపుగా, అందమైన మాటల్లో చెప్పేశాను. రాజేశ్వరి పైట కొంగు నోటికి అడ్డం పెట్టుకుని నవ్వసాగింది. నేను కూడా శృతి కలిపాను. తనెవరో నేను గుర్తుపట్టేందుకు అసలు కృష్ణారావు అనే అతను ఈ ఇంట్లో ఉన్నట్టు తెలిస్తేనా? నా కోసం వచ్చిన పెద్ద మనిషి తను ఫలానా అని పరిచయం చేసుకోకూడదు. తప్ప, పరువు నష్టమా అంది. అన్నయ్య అలా ఎన్నడూ చేయడే. నిన్ను ఆట పట్టించడానికి అలా తెలియనట్లు ఊరుకున్నాడేమో అందే రాజేశ్వరి. ఊరుకున్నవాడు ఊరుకోక అత్తయ్యతో ఫిర్యాదు చేస్తాడెందుకు? పైనుంచి నన్ను ఇక్కడి నుంచి పంపేయమని మీ అమ్మకి సలహాలు ఇస్తాడెందుకు? మధ్యలో నవ్వు ఆపేసి నేను సీరియస్గా అడిగేశాను. రాజేశ్వరి ముఖంలో నువ్వు ప్రసన్నత ఊదేసి దీపంలా ఆరిపోయింది. క్షణంసేపు సమాధానం ఏమి చెప్పలేని ఆసక్తురాలైపోయింది. స్పోర్టివ్గా నేను మళ్ళీ అనేసా, పర్వాలేదులే, నేనేమీ అనుకోనులే. ఇది మా అత్తయ్య ఇల్లు. నా ఇష్టం వచ్చిన నాళ్ళు ఉంటాను. వెళ్ళమనడానికి ఉండమనడానికి అతనెవరు మధ్య? చివరి మాటలు కావాలని కాస్త బిగ్గరగానే అన్నాను. రాజేశ్వరి కంగారుగా, భయంగా గుమ్మం వైపు చూసింది.
నేను వచ్చింది విలన్ కృష్ణారావు ఇంటికి కాదని, మా నాన్న సొంత చెల్లెలైన మా అత్తయ్య దగ్గరికని నాకు బాగా గుర్తుపెట్టుకుంటాను. రాజేశ్వరి నా చేయి పట్టుకుంటూ ఎర్రబడిన ముఖంతో ఆదురతగా, వదినా, అన్నయ్య తమాషాకి అన్నాడు, నువ్వు ఆ మాటలు మనసులో పెట్టుకోకు అంది. నిజంగా అన్నా, నేను లక్ష్య పెట్టనని చెబుతున్నాగా అన్నాను నిర్లక్ష్యంగా. రాజేశ్వరి ముఖంలో బాధ చూస్తే నాకు జాలి వేసింది. నేను ఊరికే అన్నానులే, నువ్వేమీ కంగారు పడకు. రాజేశ్వరి ముఖం ప్రసన్నంగా అయింది. రాజేశ్వరి తృప్తి కోసం పైకి అలా అన్నాను, కానీ నేను చస్తే ఆ మాట మర్చిపోతానా? కృష్ణారావు నిజంగా విలనే, లేకపోతే నేను అచ్చు మా అమ్మ నోటి నుంచి ఊడిపడ్డానంటాడా? నా సంగతి తనకేం తెలుసునని? రెండోది, నాకు తనెవరో చెప్పకుండా చనువు ప్రదర్శించి నన్ను కంగారు పెట్టి ఆట పట్టిస్తాడు. మిస్టర్ కృష్ణారావు, ఐ విల్ టీచ్ ఏ లెసన్ టు యూ అనుకున్నా. నేను నిమ్మలూరులో ఉన్నది వారం 10 రోజులే, కానీ ఆ స్వల్ప వ్యవధే నా జీవన స్రవంతిని విభిన్న మార్గానికి తిప్పింది. నా భవిష్యత్తుకి ఒక మైలురాయిగా నిలబడిపోయింది. మనిషి మనుగడలో మహాచిత్రం అదే. రోజులు, వారాలు, సంవత్సరాలు అసంఖ్యంగా ఎలాంటి మార్పు లేకుండా జరిగిపోతూ ఉంటాయి. కానీ ఎక్కడో ఒక చోట చిన్న మెలిక ఏర్పడుతుంది. దాని నుంచి తప్పించుకోవడానికి శక్తి కొలది గింజుకుంటాడు మనిషి. ఆ తరువాత అది జీవితంలో ప్రధానమై కూర్చుంటుంది. దాదాపు 20 సంవత్సరాలు అమ్మ సొసైటీలో నేను నేర్చుకోలేనిది, గుర్తించలేనివి ఇక్కడ గమనించడం జరిగింది. అవి అతి చిన్న విషయాలే కావచ్చు. మామూలు జీవితంలో వాటికి అట్టే ప్రాధాన్యత లేకపోవచ్చు. కానీ వాటి ప్రభావం మన మీద మనకి తెలియకుండానే అపారంగా ఉంటుందని మరవకూడని సత్యం. నేను వచ్చిన 1-2 రోజుల్లో కమలత్తయ్య, రాజేశ్వరి మధ్య అనుబంధం ఎంత సున్నితమైందో, ఎంత విలువైనదో గ్రహించాను. నిజమే, అత్తయ్య అసలు మితభాషిని. ఆవిడ ఇంటి విషయాల గురించి పెద్ద కొడుకుతో అప్పుడప్పుడు చెప్పడం తప్ప మిగతా వేళల్లో అట్టే మాట్లాడనట్టు కానీ, అసలు మాట్లాడాలని ఆసక్తి ఉన్నట్టు కానీ కనిపించలేదు. కానీ పిల్లల్ని రాజు, మధు, మణి అని పిలవడంలోనూ, ఆ పిలుపులోనూ నాకు సృష్టిలోని మాతృత్వపు మమత అంతా ప్రతిధ్వనిస్తున్నట్లుగా కనిపించేది. వాళ్ల మధ్య అనవసరమైన అతిమర్యాదలు లేవు. మనసులో ఒకటి ఉంచుకుని పెద్దల ముందు మన్నన కోసం మరొకటి మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు. వాళ్ళకి పిల్లలు పిల్లలుగానే ఉన్నారు. తల్లి అంటే తల్లిగానే ఉంది. మళ్ళీ అత్తయ్య అంత చదువుకున్న మనిషి కూడా కాదు. పిల్లల పెంపకం విషయంలో ఆవిడ అట్టే శ్రద్ధ తీసుకుని క్రమశిక్షణతో తీర్చిదిద్దినట్లు కూడా నాకు కనిపించలేదు. ఎప్పుడు ఇంటి పనులతో మునిగి తేలుతూ వంట వార్పులతో సతమతమయ్యే మనిషిలా ఉంది. అయినా సరే పిల్లలంతా బుద్ధిమంతులుగానే ఉన్నారు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుపోతారు. ఏ వేళ్ళప్పుడు ఎలా ప్రవర్తించాలో వాళ్ళకి క్షుణ్ణంగా తెలుసు. ఒకటి మాత్రం నిజం, మా ఇంట్లో నాకు జరిగినంత గారాబం ఇక్కడ వీళ్ళెవరికీ లేదు. అమ్మ, నాన్నగారు, నౌకర్లు అంతా నన్ను అందలం ఎక్కించి అత్యంత ఉన్నతంగా చూస్తారు. ఇక్కడ వీళ్ళు అవసరాలు తీర్చడం మినహా ఇక వాళ్ళ గొడవే ఎవరూ పట్టించుకోరు. కానీ వాళ్ళకి ఇంట్లో ఉన్నంత చనువు, స్వతంత్రం నాకు మా ఇంట్లో ఉన్నాయా అనే అనుమానం రాసాగింది. నేను ఏ పని చేయబోయినా 1,00,000 వైపులా ఆలోచిస్తాను. నేను చేయబోయే పని నాన్నగారికి నచ్చుతుందా? అమ్మ ఏం బాధపడదు కదా? తాయారమ్మ వాళ్ళు ఏమీ అనుకోరు కదా? నేను నలుగురిలో నవ్వుపాలవ్వను కదా? ఇలా నా ఆలోచనలు పరిపరి విధాలా పరుగులు పెడతాయి. పాదరసంలా చేతి నుంచి జారిపోయే ఆలోచనలు తిరిగి చేజెక్కించుకునే లోపలే ఆ పుణ్యకాలం కాస్త గడిచిపోయిన సమయాలు, ఆ తరువాత నాకెందుకు పనికిరానివని నాలో నేను మదనపడిన సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అచ్చు నేను ఊహించింది కావాలని కలలు కనే తల్లిలా ఉంది కమలత్తయ్య. రాజేశ్వరిని చూస్తే మా అమ్మ తను కోరుకునే కూతురు ఇలా ఉండాలని అనుకుంటుందేమో. రాజేశ్వరి పిల్లలు అంతా నన్ను వదిన అని పిలుస్తారు. ఆ వదిన అన్న పిలుపులో నాకు ఆప్యాయత, ఆదరణ, చనువు, స్నేహం ఎన్నెన్నో కనిపిస్తున్నాయి. పట్నంలో ఎప్పుడు మిస్ మీనా అని పిలిపించుకోవడానికి అలవాటు పడిన నాకు ఈ బంధుత్వాన్ని సూచించే పిలుపు వీణుల విందుగా ఉంది. వచ్చిన రోజు రాత్రి కృష్ణ పడుకునే మంచం తెచ్చి నాకు విడిగా పక్క వేసే ఏర్పాటు చేస్తుంటే నేను వద్దని తిరస్కరించాను. పిల్లలందరి మధ్య రాజేశ్వరి పక్కన బెడ్డింగ్ పరుచుకుని పడుకున్నాను. కృష్ణ అవతలి గదిలో తన పక్క మీద పడుకున్నాడు. అత్తయ్య పిల్లలకి ఆ చివరగా గుమ్మం దగ్గర పడుకుంది. బయట సన్నగా వాన పడుతున్న శబ్దం వినిపిస్తుంది. రాజేశ్వరి నేను చీకటిలో కంఠాలు తగ్గించి ఎవరికీ నిద్రభంగం కాకుండా చాలాసేపు మాట్లాడుకున్నాము. రాజేశ్వరి మా అమ్మ గురించి, నాన్న గురించి, నా కాలేజీ గురించి, నా స్నేహితుల గురించి ఎన్నెన్నో కబుర్లు అడిగింది. నాకు ప్రాణ స్నేహితులంటూ ఎవరూ లేరని నేనంటే రాజేశ్వరి నమ్మలేదు. కొంతసేపటికి రాజేశ్వరి నిద్రపోయింది. బయట చిన్నగా శబ్దం చేస్తూ పడుతున్న వాన చప్పుడు వింటూ నిద్రపోతున్న రాజేశ్వరి చేయి గట్టిగా పట్టుకుని పడుకుని ఉన్న నేను చాలాసేపు మెలకుగానే ఉండిపోయాను.
మాతో పోల్చి చూస్తే వీళ్ళు చాలా లేమిలో ఉన్నట్టే లెక్క. కానీ వీళ్ళని ఆ లేమి ఏమీ బాధిస్తున్నట్టుగా నాకు కనిపించలేదు. వీళ్ళింట్లో ఖరీదైన వస్తువులు లేవు నిజమే, కానీ వీళ్ళందరి ముఖాల్లో అనిర్వచనీయమైన తృప్తి, శాంతి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎంత బాధాకరము, జుగుత్సభరితమని చెప్పకుండా బేదరికాన్ని వీళ్ళు తెలివిగా, యుక్తిగా మచ్చిక చేసుకున్నట్టుగా కనిపించసాగింది. మీనా 1 పార్ట్ 3 సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.